the best academy. నెక్స్ట్ టాపిక్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనగా పరిరక్షించబడ్డ ప్రాంతాలు. పరిరక్షించబడ్డ ప్రాంతాలు. మరి ఇయర్ ఎండ్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ పరిరక్షించబడ్డ ప్రాంతాల గురించి ఏమని చెప్పింది అంటే భారతదేశంలో నంబర్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాసు పెరిగినాయి అని చెప్పింది. 2014లో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాసు 745 ఉండేటివి 2024 సమయానికి 1022 ప్రొటెక్టెడ్ ఏరియాలు ఉన్నాయని చెప్పేసి ఈ నివేదిక మనకు తెలియజేస్తుంది. మరి ఈ పరిరక్షించబడ్డ ప్రాంతాలు ప్రొటెక్టెడ్ ఏరియాస్ కిందకు ఏమొస్తాయి? జాతీయ పార్కులు, నేషనల్ పార్క్సు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, టైగర్ రిజర్వులు, బయోస్పియర్ రిజర్వులు, కమ్యూనిటీ రిజర్వులు, అలానే సాక్రెడ్ గ్రూవ్స్ అంటారు, సాక్రెడ్ గ్రూవ్స్, కన్జర్వేషన్ రిజర్వులు, వెట్లాండ్లు తదితరులు మొదలగునవి ఇవన్నీ కూడా మనకు ప్రొటెక్టెడ్ ఏరియాస్ కింద పరిగణించబడతాయి. మరైతే ఈ నివేదిక ప్రకారము 1022 ఉన్నాయి కదా ఈ పరిరక్షించబడ్డ ప్రాంతాలు. ఇవి భారతదేశ భూభాగంలో ఎంత భూభాగాన్ని ఆక్రమించినాయి అంటే 5.43%. భారతదేశ మొత్తం భూభాగంలో 5.43% భూభాగాన్ని కలిగి ఉన్నాయి. మరి అలానే కమ్యూనిటీ రిజర్వుల విషయానికి వస్తే, కమ్యూనిటీ రిజర్వులు అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నాము. ఎవరైనా క్లాసెస్ చూడకుంటే కూడా చూడండి. మరొకసారి చెప్తున్నాను కమ్యూనిటీ రిజర్వులు ఏంటో, ఎవరైనా క్లాసులు మిస్ అయి ఉంటే. కమ్యూనిటీ రిజర్వులు అంటే మనకు ఇవి స్థానిక ప్రజలే వీటిని హ్యాండిల్ చేస్తారు. స్థానిక ప్రజల చేత నిర్వహించబడేటివి కమ్యూనిటీ రిజర్వులు. ఇవి ప్రైవేట్ ల్యాండ్ల్లోనైనా ఏర్పాటు చేయవచ్చు, ప్రైవేట్ భూముల్లోనైనా కావచ్చు, లేదంటే ప్రభుత్వ భూముల్లోనైనా కూడా ఈ కమ్యూనిటీ రిజర్వులను ఏర్పాటు చేయవచ్చు. మరి కమ్యూనిటీ రిజర్వులు ఎన్ని పెరిగాయి అని చెప్తా ఉంది అంటే 2014లో కమ్యూనిటీ రిజర్వులు 43 ఉన్నాయని చెప్పారు. అది 2024కు వచ్చేసరికి 220 కమ్యూనిటీ రిజర్వులు భారతదేశంలో నమోదైనాయని చెప్తా ఉంది. సో ఓవరాల్గా స్టేట్మెంట్స్లో ఇచ్చినప్పుడు వాడు భారతదేశంలో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ పెరిగినాయా తగ్గినాయా అంటే పెరిగాయని చెప్పవచ్చు. అలానే ఇంకా ఏం చెప్తా ఉంది నివేదిక, 14 రాష్ట్రాలు భారతదేశంలోని 14 ఎలిఫెంట్ పాపులేషన్ ఉన్న రాష్ట్రాలు 33 ఏనుగుల రిజర్వ్స్ని ఏర్పాటు చేశాయట. 33 ఏనుగుల రిజర్వులు, ఎలిఫెంట్ రిజర్వ్స్. ఎన్ని స్టేట్లు? 14 స్టేట్లు. అలానే ఎలిఫెంట్ కారిడార్లు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో? ఏనుగుల కారిడార్లు వచ్చేసి మనకు 150 ఉన్నాయి యాజ్ ఆన్ డేట్. మరి ఈ ఏనుగుల కారిడార్లు, ఎలిఫెంట్ కారిడార్లు అత్యధికంగా కలిగి ఉన్న రాష్ట్రం భారతదేశంలో ఏది అంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పవచ్చు. ఏనుగుల జనాభా అత్యధికంగా కలిగి ఉన్న రాష్ట్రం ఏది? కర్ణాటక. భారతదేశంలో ఏనుగుల జనాభా అత్యధికంగా కలిగి ఉన్న రాష్ట్రము కర్ణాటక.
మరి అలానే వెట్లాండ్స్, రామ్సార్ వెట్లాండ్స్ వచ్చేసి ఎన్నున్నాయంటే భారతదేశంలో యాజ్ ఆన్ డేట్ 85 ఉన్నాయని చెప్తా ఉంది. 85. ఆ 85 వెట్లాండ్లు 1.35 మిలియన్ హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. 1.35 మిలియన్ హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. మరి ఈ నివేదిక ఇంకా ఏం చెప్తా ఉంది అంటే ఆసియాలోనే అత్యధిక రామ్సార్ నెట్వర్క్ సైట్ కలిగి ఉన్న దేశం భారతదేశం అంట. ఆసియాలోనే అత్యధికంగా ఈ రామ్సార్ సైట్లను కలిగి ఉన్న దేశము భారతదేశము. అదే ప్రపంచంలో అయితే భారతదేశం స్థానము 3వ స్థానము. ప్రపంచంలో అయితే 3rd లార్జెస్ట్ భారతదేశము రామ్సార్ సైట్లు కలిగి ఉన్న దేశము. మరి మొదటిది ఎవరు అంటే యూకే. అత్యధికంగా రామ్సార్ సైట్లు కలిగి ఉన్న దేశము వరల్డ్లో ఇంగ్లాండ్, యూకే అని చెప్పవచ్చు. అలానే టైగర్ గురించి కూడా ఈ రిపోర్టు మాట్లాడుతూ ఉంది. యాజ్ పర్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో 2022 నాటికి పులుల సంఖ్య పెరిగింది. 3682 పులులు ఉన్నాయి భారతదేశంలో. మరి ఇండియా ప్రపంచంలో ఉన్న పులులలో 70% పులులు భారతదేశంలోనే ఉన్నాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు మిషన్ లైఫ్. ఈ మిషన్ లైఫ్ ఏంటి అంటే ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చాలా చెప్పుకున్నాం. ఇంకొకసారి ఇంకా డీటెయిల్డ్గా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ మిషన్ లైఫ్ ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సుస్థిరమైన ఆహారపు అలవాట్లు, సుస్థిరమైన జీవన విధానాలను అలవరుచుకోవాలి అని చెప్పేసి ఈ మిషన్ లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మిషన్ లైఫ్ అనే కాన్సెప్ట్ను ప్రపంచానికి పరిచయం చేసింది మన దేశమే, భారతదేశము. ఎప్పుడు COP 26వ సదస్సు జరిగింది మనకు నవంబర్ 2021 గ్లాస్గో పట్టణంలో, గ్లాస్గో ఇంగ్లాండ్, యూకేలో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ద UNFCCC COP 26వ సదస్సులో మిషన్ లైఫ్ అనే కాన్సెప్ట్ను మనము ప్రపంచానికి పరిచయం చేశాం. మరైతే ఈ మిషన్ లైఫ్ను అఫీషియల్గా ఎప్పుడు లాంచ్ చేశారు అంటే అక్టోబర్ 2022న ప్రధానమంత్రి మోడీ గారు యునైటెడ్ నేషనల్ సెక్రటరీ యాంటోనీ గుటెరిస్ గారితో కలిసి గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద UN సెక్రటరీ జనరల్ యాంటోనీ గుటెరిస్ గారి సమక్షంలో ప్రధానమంత్రి మోడీ గారు అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ మిషన్ లైఫ్ వచ్చేసి ఇది ఒక అంతర్జాతీయ ప్రజా ఉద్యమం అని చెప్పవచ్చు. అంతర్జాతీయ ప్రజా ఉద్యమం. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు 7 థీమ్లు ఉంటాయి. మనకు ఈ 7 థీమ్స్ ఏంటి? సేవ్ వాటర్, నీటి ఆదా; సేవ్ ఎనర్జీ, ఇంధనం ఆదా; రెడ్యూస్ వేస్ట్, చెత్త నిర్వహణ; రెడ్యూస్ వేస్ట్, చెత్త నిర్వహణ, ఎలక్ట్రానిక్ చెత్తను నిర్వహణ; అలానే సుస్థిరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం; సుస్థిరమైన ఆహారపు అలవాట్లను అలవరుచుకోవడం. ఇలా మనకు 7 థీమ్స్ ఉండడం జరుగుతుంది.
మరి ఈ 7 థీమ్స్ లైఫ్ యాక్షన్స్ ఎన్ని ఉంటాయంటే 75 లైఫ్ యాక్షన్స్ పైన ఫోకస్ చేస్తుంది ఈ మిషన్ లైఫ్. దీని థీమ్ ఏంటంటే ఎంకరేజ్ P3 అనగా ప్రో ప్లానెట్ పీపుల్ అనే థీమ్తో ఈ మిషన్ లైఫ్ పనిచేస్తుంది. ప్రో ప్లానెట్ పీపుల్ 3P స్ట్రాటజీ. ఈ మిషన్ లైఫ్ ప్రాజెక్టును ఎవరు మానిటర్ చేస్తారు అంటే, ఎవరి పర్యవేక్షణలో అంటే పైలటెడ్ బై నీతి ఆయోగ్ అని చెప్పవచ్చు. అంటే నీతి ఆయోగ్ దీన్ని పర్యవేక్షిస్తే దీని యొక్క పనితీరును ఏ విధంగా అమలవుతా ఉందో నీతి ఆయోగ్ పర్యవేక్షణలో జరుగుతుంది. దీనిని అమలు పరిచేవారు మాత్రము ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, పర్యావరణము మరియు అటవీ శాఖ, అటవీ మంత్రిత్వ శాఖ వారు దీనిని ఈ స్కీమ్ని అమలు పరుస్తారు. మరి ఈ యొక్క మిషన్ లైఫ్ గురించి మనం ఇంకాస్త ఆబ్జెక్టివ్స్ స్పెసిఫిక్గా చెప్పుకోవాలి అంటే కనీసము 1 బిలియన్ భారతీయులను మొబిలైజ్ చేయాలి. ఈ ప్రజా ఉద్యమంలో కనీసము 1 బిలియన్ ఇండియన్స్ను తీసుకురావాలి, భాగస్వామ్యం చేయాలి. అలానే ప్రపంచంలో ఉన్న గ్లోబల్ సిటిజన్స్ను కూడా ఈ ప్రజా ఉద్యమంలో పాలు పంచుకునేలా చేయాలి. అది ఏ పీరియడు? 2022 నుంచి 2027 మధ్యన ప్రజలందరినీ ప్రజా ఉద్యమంలో పాలు పంచుకునేలా చేయాలి. ప్రజా ఉద్యమం అది 2022-27 మధ్య. అయితే 2028 సంవత్సరం కల్లా భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాలు మరియు అన్ని స్థానిక సంస్థలు మరియు అన్ని గ్రామాలు భారతదేశంలో అట్లీస్ట్ 80% కనీసం 80% భారతదేశంలో ఉన్న గ్రామాలు, భారతదేశంలో ఉన్న అర్బన్ బాడీస్ అండ్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీసు ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అవ్వాలి అట. అంటే పర్యావరణ హిత ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అవ్వాలి. ఎప్పటికల్లా? 2028 కల్లా. సో ఓవరాల్గా ఈ మిషన్ లైఫ్ దీని కలెక్టివ్ యాక్షన్ అని చెప్పవచ్చు. 2022 నుంచి మొదలుపెట్టి 2028 వరకు కూడా ఈ మిషన్ లైఫ్ అనేది మనకు అమల్లో ఉంటుందని చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్గా అడిగినప్పుడు మాత్రము ప్రజా ఉద్యమంలో వీళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలి 2022 నుంచి 27 మధ్యన. అదే 2028 కల్లా అయితే మాత్రము భారతదేశంలో ఉన్న కనీసం 80% గ్రామాలు మరియు ఈ లోకల్ బాడీస్ను ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ చేయాలి. సో ఈ టైం లైన్, ఈ డేట్స్, ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. మనకు మిషన్ లైఫ్ అంటే ఇయర్స్ ఇచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మిషన్ లైఫ్ గురించి అంతా చదువుతాము, ఈ ఇయర్స్ని మాత్రం మనం మర్చిపోరాదు, స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ లాంచ్ చేశారు, ఎవరి సమక్షంలో లాంచ్ చేశారు, ఇయర్స్. మరి ఈ మిషన్ లైఫ్లో భాగంగా ఈ మిషన్ లైఫ్లో ఉన్న లక్ష్యాలను సాధించడానికి అనుకూలంగా యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీకి సంబంధించి 6వ సెషన్ అంటే 6వ మీటింగు మార్చి 1, 2024 నైరోబీ కెన్యాలో జరిగింది. కెన్యాలో మార్చి 1, 2024 ఈ యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీకి సంబంధించి 6వ సమావేశం జరిగింది. ఈ 6వ సమావేశంలో భారతదేశం ఒక రిజల్యూషన్ని మూవ్ చేసింది. ఆ రిజల్యూషన్ ఏంటంటే సస్టైనబుల్ లైఫ్ స్టైల్, సుస్థిరమైన జీవన విధానాలకు సంబంధించి ఒక రిజల్యూషన్ని ముందు ప్రవేశపెట్టగా ఆ రిజల్యూషన్ని శ్రీలంక మరియు బొలీవియా బలపరిచినాయి. ఆ రిజల్యూషన్ని ఈ యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి,
యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ 6వ సెషన్ నైరోబీ కెన్యాలో జరిగింది 1 మార్చ్ 2024న. ఆ రెజల్యూషన్ భారతదేశం ప్రవేశపెట్టింది. ఆ రెజల్యూషన్ని శ్రీలంక, బొలీవియా బలపరిచింది. ఆ రెజల్యూషన్ ఆమోదింపబడినది. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అమృత్ ధారోహర్. అమృత్ ధారోహర్. ఈ అమృత్ ధారోహర్ అనేది సేమ్ వెట్లాండ్స్కి సంబంధించి భారతదేశంలో ఉన్న వెట్లాండ్స్, ఈ చిత్తడి నేలలు ఉన్నాయి కదా, ఈ వెట్లాండ్స్ని పరిరక్షించాలి. అలానే ఆ వెట్లాండ్స్ని టూరిస్ట్ ప్లేసెస్గా, సుస్థిరమైన టూరిస్ట్ ప్లేసెస్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అలానే ఆ వెట్లాండ్స్ పరిధిలో నివసించే లోకల్ ప్రజలకు జీవన ఉపాధిని కల్పించాలన్న ఉద్దేశంతో అమృత్ ధారోహర్ పథకాన్ని యూనియన్ బడ్జెట్ 2023-24లో తీసుకురావడం జరిగింది. మరి దీన్ని అనౌన్స్ చేశారు బడ్జెట్ 2023-24లో. అలానే దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీని అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5, 2023న దీన్ని లాంచ్ చేశారు. సో మనము అమృత్ ధారోహరు బడ్జెట్లో అనౌన్స్ చేశారని చెప్పాము 23-24లో. మిస్టీని ఏ బడ్జెట్లో అనౌన్స్ చేశామో కూడా ఆన్సర్ ఆల్రెడీ నేను చెప్పాను. సో ప్లీజ్ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మనకు అమృత్ ధారోహర్ 2023-24 బడ్జెట్, అలానే మిస్టీ స్కీమ్ను ఏ బడ్జెట్లో అనౌన్స్ చేశారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఈ అమృత్ ధారోహర్ కింద మనకి 4 కాంపోనెంట్లు ఉంటాయి. ఒకటి, ఆ వెట్లాండ్స్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. అలానే వెట్లాండ్స్ని ఎకో టూరిస్ట్ ప్లేస్లుగా తీర్చిదిద్దాలి. లోకల్ ప్రజలకు జీవన ఉపాధిని కల్పించాలి. ఆ వెట్లాండ్స్లో ఉన్న కార్బన్ నిల్వలను పరిరక్షించాలి. కార్బన్ నిల్వలు, కార్బన్ స్టాక్. మరి ఈ అమృత్ ధారోహర్ పథకం కోసము ఏ మినిస్ట్రీల సహకారంతో ఈ పథకం ఇంప్లిమెంట్ అవుతా ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణము అటవీ మంత్రిత్వ శాఖ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ స్కీమ్ అనేది మనకు అమలు జరుగుతూ ఉంది. మరి ఈ అమృత్ ధారోహర్ వ్యాలిడిటీ ఎన్నేళ్ళు అమల్లో ఉంటుంది? 3 ఏళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఇంపార్టెంట్. ఎన్నేళ్ళు అమల్లో ఉంటుంది? 3 ఇయర్స్. 2023-24 నుంచి 2025-26 వరకు అమల్లో ఉంటుంది మనకు. ఓకే, మరి మనకి అమృత్ ధారోహర్ పథకాన్ని అమలు చేయడానికి ఎన్ని వెట్లాండ్స్ను సెలెక్ట్ చేశారు అంటే 16 వెట్లాండ్స్ని, 16 చిత్తడి నేలల్ని ఈ ప్రాజెక్టు కోసం గుర్తించినారు. అయితే ఈ అమృత్ ధారోహర్ పథకాన్ని తొలిగా పైలట్ ప్రాజెక్టుగా మనకు ఈ ఫాలోయింగ్ వెట్లాండ్స్లో అమలు పరచబోతూ ఉన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎక్కడ అమలుపరచబోతా ఉన్నారు అంటే సుల్తాన్పూర్ నేషనల్ పార్క్, హర్యానాలో ఉన్న సుల్తాన్పూర్ నేషనల్ పార్కు, ఒడిశాలో ఉన్న భితర్కనికా నేషనల్ పార్కు, ఒడిశాలోని చిలికా సరస్సు, మధ్యప్రదేశ్లోని సిర్పూర్ వెట్లాండ్ మధ్యప్రదేశు, అలానే మధ్యప్రదేశ్లోని యశ్వంత్ సాగర్ వెట్లాండ్. ఈ 5 వెట్లాండ్లలో ఈ అమృత్ ధారోహర్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతా ఉన్నారు. టోటల్ సెలెక్ట్ చేసిన వెట్లాండ్స్ ఎన్ని ఈ స్కీమ్ కోసము? 16. ఓకే, అలానే ఈ కార్బన్ స్టాక్ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఆ వెట్లాండ్స్లో ఉన్న కార్బన్ స్టాక్ ఎంత ఉందో తెలుసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటు ఒక మెథడాలజీని, ఒక ప్రాసెస్ను అభివృద్ధి పరుస్తూ ఉందంట. ఈ కార్బన్ నిల్వలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి
ఒక మెథడాలజీ. అయితే ఆ మెథడాలజీని అభివృద్ధి పరచడానికి ఎవరి సహకారం తీసుకుంటా ఉంది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ సౌత్ ఏషియా. గుర్తుపెట్టుకోండి, వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ సౌత్ ఏషియా. మనకు ఈ వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ సౌత్ ఏషియా అనే పార్ట్నర్ సహకారంతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటు ఈ కార్బన్ నిల్వలు ఎంత ఉన్నాయో వాటిని కనుగొనడానికి ఒక మెథడాలజీని అభివృద్ధి పరుస్తూ ఉంది. సో ప్లీజ్ రిమెంబర్, మనకి నెక్స్ట్ టాపిక్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారము భారతదేశంలో టైగర్ రిజర్వులు ఎంత భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయో మనకు ఈ నివేదిక ఇయర్ ఎండ్ రిపోర్ట్ తెలుపుతూ ఉంది. భారతదేశంలో ఈ టైగర్ రిజర్వుల కింద ఎంత ఏరియా ఉంది, ఎంత ఏరియా ఆక్యుపై చేసి ఉంది అంటే 82,836 చదరపు కిలోమీటర్ల దేశ భూభాగాన్ని టైగర్ రిజర్వులు ఆక్యుపై చేశాయి. మరి భారతదేశ భూభాగంలో ఇది ఎంత శాతం అంటే 2.5%. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోని భూభాగంలో 2.5% భూభాగము టైగర్ రిజర్వులు ఆక్రమించినాయి. మరి ఈ టైగర్ రిజర్వులను ఎవరు ఏర్పాటు చేస్తారు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఏర్పాటు చేయడం జరుగుతుంది, యూనియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఆమోదంతో. మరి ఈ టైగర్ రిజర్వ్స్ను ఏ చట్టం కింద ఏర్పాటు చేస్తారు? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మనకు ఇప్పటి వరకు 57 టైగర్ రిజర్వులు అఫీషియల్గా, ఈ మధ్యనే 58వ టైగర్ రిజర్వు మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ని ప్రభుత్వము ఆమోదం తెలపడం జరిగింది 58వ టైగర్ రిజర్వుగా. 57వది వచ్చేసి మనకు రతపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. ఓకే, మరి ఇప్పుడు ఈ టైగర్ల పరిరక్షణ కొరకు, వైల్డ్ లైఫ్ పరిరక్షణ కొరకు, భారతదేశంలో ఉన్న జీవ వైవిధ్య పరిరక్షణ కొరకు కొన్ని ఎంఓయూలు భారతదేశము కుదుర్చుకునే పనిలో ఉంది. అందులో భాగంగా భారతదేశం కెన్యాతో ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పందము కన్సిడర్ చేస్తూ ఉంది, యోచిస్తూ ఉంది. ఆ ఎంఓయు ఏంటంటే ఏ సెక్టార్లో అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. ఇండియా మరియు కెన్యా మధ్య ఈ వైల్డ్ లైఫ్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, రక్షించాలి అనే దానిపైన ఒక ఎంఓయూని కుదుర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంది. అలానే ఇటీవల భారతదేశము మరియు కంబోడియా మధ్య ఒక ఎంఓయు కూడా కుదిరింది, భారతదేశము మరియు కంబోడియా. ఆ ఒప్పందము ఏంటంటే బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాలి, అనగా జీవ వైవిధ్యాన్ని రక్షించాలి. జీవ వైవిధ్య రక్షణ అలానే ఈ వైల్డ్ లైఫ్ని కాపాడాలి. ఈ ఒప్పందము మనకి ఇండియా కంబోడియా మధ్య కుదిరింది. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఇటీవల
భారత్ మరియు ఏ దేశం మధ్య వైల్డ్ లైఫ్ని రక్షించాలని ఒక ఎంఓయు కుదుర్చుకున్నారు? అట్లా అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, భారతదేశము కెన్యా మధ్య ఒప్పందము కన్సిడరేషన్లో ఉంది. ఇండియాకి కంబోడియాకి మధ్య ఒక ఎంఓయు జీవ వైవిధ్య రక్షణ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎంఓయు కుదిరింది. అలానే మనకు కూనో నేషనల్ పార్కు మధ్యప్రదేశ్ ఉంది కదా, కూనో నేషనల్ పార్కు, అలానే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది మనకు మధ్యప్రదేశ్లో. మనకి కూనో నేషనల్ పార్కులో ప్రాజెక్ట్ చీతా అమలవుతూ ఉంది. సౌత్ ఆఫ్రికా మరియు నమీబియా నుంచి మనము చీతాలను కూనో నేషనల్ పార్కుకు దిగుమతి చేసుకున్నాం, సౌత్ ఆఫ్రికా మరియు నమీబియా నుంచి. సో ఇటీవల సౌత్ ఆఫ్రికాకు చెందిన అధికారులు ఈ కూనో నేషనల్ పార్కును మరియు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్లో విజిట్ చేయడం జరిగింది, పర్యటించారు. పర్యటించి ఇక్కడ అమలవుతా ఉన్న ప్రాజెక్ట్ చీతాని ప్రశంసించడం జరిగింది సౌత్ ఆఫ్రికా మరియు కెన్యా అధికారులు. మనకు ఒక గ్లోబల్ టైగర్ డే రోజున ఒక వెబ్ పోర్టల్ కూడా లాంచ్ చేశారట. ఈ నివేదిక ప్రకారము ఇన్వేసివ్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనకు, అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి దిగుమతి చేసుకుంటాం ఇన్వేసివ్ ప్లాంట్స్. ఆ ఇన్వేసివ్ ప్లాంట్స్ లోకల్గా ఉన్న జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తాయి. సో అటువంటి ఇన్వేసివ్ మొక్కలను, ఇప్పుడు ఉదాహరణకు గుర్రపు డెక్క ఉంది మనకు, ఆ గుర్రపు డెక్క మరో దేశం నుంచి భారతదేశంలోకి దిగుమతి అయ్యి ఇక్కడ లోకల్గా ఉన్న మొక్కలపైన ఏ విధంగా తీవ్ర ప్రభావం చూపుతుందో మనము ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అటువంటి ఇన్వేసివ్ ప్లాంట్స్ పర్యవేక్షించడానికి వాటిని ఒక వెబ్ పోర్టల్ కూడా గ్లోబల్ టైగర్ డే అంతర్జాతీయ పులుల దినోత్సవం రోజున లాంచ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనకు గ్లోబల్ టైగర్ డే 29 జూలై. మనకు ఈ గ్లోబల్ టైగర్ డేని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము? 2010 సెయింట్ పీటర్స్బర్గ్ సమ్మిట్ జరిగింది మనకు రష్యాలో. సెయింట్ పీటర్స్బర్గ్ సమ్మిట్ సదస్సు రష్యాలో జరిగినప్పుడు ఈ టైగర్ రేంజ్ కంట్రీస్ అన్నీ కూడా అటెండ్ అయినాయి. అప్పటి నుంచి 2010 నుంచి మనకు అంతర్జాతీయ పులుల దినోత్సవం 29 జూలైన మనము జరుపుకుంటున్నాం. నెక్స్ట్ టాపిక్, అప్లికేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా నేషనల్ వర్క్షాప్. ఈ జాతీయ వర్క్షాపు ఇటీవల 2 రోజుల పాటు జరిగింది. జాతీయ వర్క్షాపు ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో నమోదవుతా ఉన్న ఫారెస్ట్ ఫైర్స్, అటవీ కార్చిచ్చులను నిర్మూలించడానికి ఒక జాతీయ వర్క్షాపును నిర్వహించడం జరిగింది. ఈ అటవీ కార్చిచ్చులను స్పేస్ టెక్నాలజీ వినియోగించి ఏ విధంగా నిర్మూలించవచ్చో అనే దానిపైన జరిగినది. ఎప్పుడు జరిగింది అంటే 21 నుంచి 22 ఆగస్ట్ 2024న అన్ని స్టేట్లు ఈ జాతీయ వర్క్షాపులో పాలు పంచుకొనడం జరిగింది. మరి ఈ జాతీయ వర్క్షాప్ను ఎవరు నిర్వహించారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ మంత్రిత్వ శాఖ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ సహకారంతో జాతీయ వర్క్షాప్ను కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది ఈ జాతీయ వర్క్షాప్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ వద్దనే జరిగింది ఈ ఈవెంట్. మరి ఈ నివేదిక ఇయర్ ఎండ్ రిపోర్ట్ మనకి ఏం చెప్తుంది అంటే,
మనకు అటవీ కార్చిచ్చుల సీజను 2023 నవంబర్ నుంచి మొదలుపెట్టి 2024 జూన్ ఇది అటవీ కార్చిచ్చుల సీజన్ అన్నమాట. ఈ సీజన్లో నమోదైన అటవీ కార్చిచ్చులలో దాదాపు 67 అటవీ కార్చిచ్చులను 24 గంటలలోపే ఆర్పివేయడం జరిగిందట విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ 2023 నవంబర్ నుంచి 2024 జూన్ అటవీ కార్చిచ్చుల పీరియడ్లో దాదాపు 67% అటవీ కార్చిచ్చులను నమోదైన వెంటనే వితిన్ 24 అవర్స్ ఆర్పివేయడం జరిగింది. ఇది ఒక రికార్డు. అంతకుముందు ప్రీవియస్ సీజన్లో ఇది కేవలం 33% ఉంటే ఇప్పుడు 67%. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టెక్నాలజీ. మనకి నెక్స్ట్ టాపిక్ థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్. మనకు గ్లోబల్ సౌత్ అనేది ఒకటి ఉంది. మనకు గ్లోబల్ సౌత్ అంటే ఏమేం కంట్రీస్ వస్తాయంటే మనకు లాటిన్ అమెరికా కంట్రీలు, అలానే ఆఫ్రికా, ఆసియా, అలానే మనకు ఓసియానిక్ పార్ట్ ఆస్ట్రేలియా అటువంటివి, ఓసియానిక్ తదితర ఈ కంట్రీలు మనకు గ్లోబల్ సౌత్ కిందకు వస్తాయి. మరి గ్లోబల్ సౌత్ మనకు ఇటీవల 3వ సదస్సు జరిగింది, 3వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్. ఈ సమ్మిట్ను భారతదేశము ఆన్లైన్ మోడ్లో నిర్వహించింది, ఫిజికల్గా కాదు. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు హెల్డ్ అట్ న్యూఢిల్లీ అంటాడు అట్లా. సో గుర్తుపెట్టుకోండి, ఇది వర్చువల్ మోడ్, ఆన్లైన్ మోడ్లో నిర్వహించడం జరిగింది. ఎప్పుడు నిర్వహించింది భారతదేశము? 17 ఆగస్ట్ 2024. మరి గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచంలో ఎదురవుతా ఉన్న ఆధునిక సవాళ్ళు, క్లైమేట్ చేంజు, ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి అనుకూలంగా ఒక సమ్మిట్ జరగడం జరుగుతుంది. గతంలో ఇటువంటి సమ్మిట్లు మనకు 2 జరిగాయి ఆల్రెడీ. ఫస్ట్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ మనకు 2023 జనవరి 12 నుంచి 13 మధ్య భారతదేశమే వర్చువల్ మోడ్లో నిర్వహించింది. వర్చువల్ మోడ్, ఆన్లైన్ మోడ్లో భారతదేశం నిర్వహించింది. అలానే రెండవ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ మనకు 2023 17 నవంబరున అగైన్ భారతదేశం నిర్వహించింది వర్చువల్ మోడ్లో. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ఇది 3వది, 3 కూడా భారతదేశం నిర్వహించింది, 3 కూడా వర్చువల్ మోడ్లో. మరి ఈ సంవత్సరం మనకు 123 దేశాలు పాల్గొన్నాయి, 123 దేశాలు. అయితే చైనాకు, పాకిస్తాన్కు ఇన్విటేషన్ లేదు, చైనా పాకిస్తాను పాల్గొనలేదు ఈ సమావేశంలో, ఈవెన్ దో గ్లోబల్ సౌత్ కంట్రీస్ అయినప్పటికీ. మరి థీమ్ ఏంటి ఈ సంవత్సరం థర్డ్ వాయిస్ సమ్మిట్కి? ఎన్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్, అనగా సుస్థిరమైన భవిష్యత్తు కోసము చైతన్యవంతమైన గ్లోబల్ సౌత్ అవసరము. సుస్థిరమైన భవిష్యత్తుకై చైతన్యవంతమైన గ్లోబల్ సౌత్, అది థీమ్ మనకు. నెక్స్ట్ టాపిక్ మనకు సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, అనగా సుస్థిరమైన తీర ప్రాంతాలని శుభ్రంగా పరిరక్షించుకోవాలి. అది మనకు ఇయర్ ఎండ్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే స్వచ్ఛతా హై సేవా క్యాంపెయిన్ కింద 22 బీచ్ల వద్ద, భారతదేశంలో 22 బీచ్ల వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారంట. బీచ్లను క్లీన్ చేసే డ్రైవ్ ఎన్ని బీచ్ల వద్ద? 22 బీచ్లు. మరి ఈ బీచ్ క్లీన్ ఇనిషియేటివ్, ఈ బీచ్లని క్లీన్ చేసే డ్రైవ్ ఎప్పుడు
స్టార్ట్ చేశారంటే సెప్టెంబర్ 21, 2024 గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 21, 2024. మరి ఏ రోజున అంటే ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే. ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే, అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం రోజున ఈ బీచ్ క్లీన్ డ్రైవ్ని స్టార్ట్ చేశారు. మరి మనకు ఈ అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో 3వ శనివారం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో 3వ శనివారం ఈ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేని నిర్వహిస్తారు. ఏమని చెప్తా ఉంది రిపోర్టు అంటే ఇయర్ ఎండ్ రిపోర్టు 2024-25కు సంబంధించి భారతదేశంలోని 6 రాష్ట్రాలు మరియు 3 యూనియన్ టెరిటరీల్లో ఉన్న దాదాపు 13 బీచ్లకు, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో అడుగుతాడు, ఈ 13 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను ఇవ్వడం జరిగింది. బ్లూ ఫ్లాగ్ అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఏ దానికి ఇస్తారంటే అత్యంత పరిశుభ్రతమైన బీచ్లకు ఇవ్వడం జరుగుతుంది. అలా 2024-25 సీజన్కు 13 బీచ్లకు ఇవ్వడం జరిగింది. మరి మనకు 13 బీచ్ల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బీచ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఋషికొండ బీచ్ వైజాగ్, మనకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎకో మార్క్ స్కీమ్. ఈ ఎకో మార్క్ స్కీమ్ ఏంటంటే మనకు భారతదేశంలో తయారయ్యే ప్రోడక్ట్స్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి అంటే పర్యావరణానికి హాని కలిగించని ప్రోడక్ట్లకు వేసే ఒక మార్క్, ఒక సర్టిఫికేషన్ ఇస్తారనమాట. అదే మనకు ఎకో మార్క్. మరి ఎకో మార్క్ స్కీమును 1991లో తీసుకొని వచ్చారు. ఈ ఎకో మార్క్ స్కీమ్ని 1991లో తెచ్చారు. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటు సెప్టెంబర్ 26, 2024న కొత్త ఎకో మార్క్ రూల్స్ని తీసుకురావడం జరిగింది. కొత్త ఎకో మార్క్ రూల్స్ 2024. ఈ ఎకో మార్క్ స్కీమ్ మనకు మిషన్ లైఫ్లో ఉన్న లక్ష్యాలను సాధించే దిశగా పనిచేస్తుందని చెప్పవచ్చు. సో ఈ ఎకో మార్క్ రూల్స్ గురించి మనకు గుర్తుపెట్టుకోండి. ఏ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్కి అప్లై అవుతుంది అంటే ఫుడ్ ప్రోడక్ట్సు, కాస్మెటిక్సు, సోపులు, ఎలక్ట్రానిక్సు తదితర ప్రోడక్ట్లకు ఎకో మార్క్ స్కీమ్ వర్తిస్తుంది. మరి ఈ ఎకో మార్క్ ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అంటే ఒక ప్రోడక్ట్కి ఇచ్చే ఎకో మార్క్ వ్యాలిడిటీ 3 ఏళ్ళు. వ్యాలిడిటీ ఎంత? 3 ఏళ్ళ వ్యాలిడిటీ, ఎకో మార్క్ వ్యాలిడిటీ. మరి ఈ ఎకో మార్క్ స్కీమును ఎవరు పర్యవేక్షిస్తారు అంటే ఒక స్టీరింగ్ కమిటీ ఉంటుంది. ఈ ఎకో మార్క్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది ఒక స్టీరింగ్ కమిటీ ఉంటుంది. ఆ స్టీరింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీ. అతని అధ్యక్షతన ఉండే ఒక స్టీరింగ్ కమిటీ ఈ ఎకో మార్క్ రూల్స్ని పర్యవేక్షిస్తుంది, అమలుపరుస్తుంది. అయితే ఈ ఎకో మార్క్ పథకం కింద అప్లై చేసుకోవాలి అంటే మ్యానుఫ్యాక్చరర్లు
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఫస్ట్ ఒక సర్టిఫికేషన్ పొందాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే పర్యావరణానికి హాని కలిగించని ప్రోడక్ట్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎకోమార్క్ రూల్స్ 2024. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు 10-year ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్ అంట. అంటే 10-year ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్ ఏంటంటే దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న సహజ వనరులను సుస్థిరంగా వాడుకోవాలి, భవిష్యత్ తరాలకు కావాల్సిన వనరులను మనము వాళ్లకు దూరం చేయకోకుండా మనము సుస్థిరంగా వాడుకోవాలి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోలు SDG 12 ఒకటి ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 12 మనకి ఏం చెప్తుంది అంటే సుస్థిరమైన ఉత్పత్తిని ప్రోత్సహించాలి, అలానే సుస్థిరమైన కన్జంప్షన్ను మనం ప్రోత్సహించాలి. సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అంటే సహజ వనరుల పరిరక్షణ గురించి మనకు ఈ SDG గోల్ 12 చెప్తుంది. ఈ SDG గోల్ 12ను సాధించడానికే ఇది 10-year ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు మొదలైంది అంటే మనకు 2012లో మొదలైంది. ఎక్కడ మనకు Rio+20 సదస్సు జరిగింది కదా 2012లో. Rio+20 సదస్సు జరిగింది 2012లో. ఆ సదస్సు ఫలితమే ఈ 10-year ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. మరి ఈ 10-year ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్ను UN జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2030 వరకు పొడిగించింది. గుర్తుపెట్టుకోండి, దీన్ని 2012లో తీసుకొని వచ్చినప్పటికీ 2030 వరకు పొడిగించింది. ఎప్పుడు పొడిగించింది? డిసెంబర్ 2021లో దీన్ని పొడిగించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 పెద్ద పులులు ఉన్నాయి కదా, టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వార్, పూమా. ఈ 7 పెద్ద పులులు ఉన్నాయి కదా మనకు, బిగ్ క్యాట్స్ అంటారు. 7 బిగ్ క్యాట్స్ అంటారు వీటిని రక్షించడానికి భారతదేశం తీసుకువచ్చిన ఒక కూటమే అంతర్జాతీయ పెద్ద పులుల కూటమి అని చెప్పవచ్చు. భారతదేశం దీన్ని ఎప్పుడు లాంచ్ చేసింది అంటే 9th ఏప్రిల్ 2023, 2023 ఏప్రిల్ 9న భారతదేశం లాంచ్ చేసింది. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి. గుర్తుపెట్టుకోండి, దీని హెడ్ క్వార్టర్స్ భారతదేశమే. మరి దీనికి బడ్జెట్ ఎంత కేటాయించారు? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కంటే 150 కోట్లు కేటాయించడం జరిగింది. 150 కోట్లు. మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కాలపరిమితి ఎంత? ఎన్నేండ్లు? 5 ఏండ్లు. 2023-24 మొదలుపెట్టి 27-28, 2027-28 5 ఏండ్లు. 5 ఏండ్లు దీని కాల పరిమితి. మరి మనకు 7 బిగ్ క్యాట్లు ఉన్నాయి కదా, 7 బిగ్ క్యాట్లో స్టేట్మెంట్స్ ఇస్తాడు. 7 బిగ్ క్యాట్లుకి భారతదేశము ఆవాసం అంటాడు. రాంగ్, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఈ 5 మాత్రమే ఉన్నాయి. ఎక్సెప్ట్ జాగ్వార్, పూమా తప్ప టైగరు, లయను, లెపర్డు, స్నో లెపర్డు, చీతా భారతదేశంలో కనబడతాయి. ఇవి లయన్, టైగర్, చీతా, జాగ్వార్, లెపర్డ్, పూమా, స్నో లెపర్డ్. మరి అసలు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఉద్దేశం ఏంటంటే ఇది 95 దేశాల కూటమి. సో గుర్తుపెట్టుకోండి,
కన్ఫ్యూజ్ అవద్దు, 95 అఫీషియల్గా 95 బిగ్ క్యాట్ కంట్రీస్, 95 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీల కూటమిగా ఆవిర్భవించాలి అనేది దీని లక్ష్యం. మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఈ కంట్రీలకు మాత్రమే అర్హత ఉందా, ఆఫ్రికా నుంచి ఆసియా నుంచి అంటే అట్లా ఏం లేదు. ఐక్యరాజ్య సమితిలో ఉన్న ఏ దేశమైనా కూడా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మెంబర్గా చేరవచ్చు. ఐక్యరాజ్య ఆల్ యూఎన్ మెంబర్ కంట్రీసు దీంట్లో మెంబర్షిప్ పొందవచ్చు. మరి ఇప్పటి వరకు 24 దేశాలు ఆమోదం తెలిపాయి దీనిలో మెంబర్షిప్ పొందడానికి. 24 దేశాలు భారతదేశంతో సహా. అలానే 9 అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు కూడా మేము ఈ ఐబీసీఏలో పార్ట్నర్ ఆర్గనైజేషన్లుగా చేరుతామని చెప్పేసి తమ అంగీకారాన్ని తెలిపాయి. 9 అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్. ఆల్రెడీ ఇండియా మెంబర్ కదా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో. ఇటీవల 2024లో భారతదేశంతో పాటు మరో 4 కంట్రీలు ఈ ఐబీసీఏ ఫ్రేమ్వర్క్కి సైన్ చేశాయి, సంతకం చేశాయి. గుర్తుపెట్టుకోండి, ఆ 4 కంట్రీలు ఎగ్జామ్లో అడుగుతాడు. ఏవంటే భారతదేశం ఒకటి, నికారగువా అనే ఒక దేశము, నికారగువా అనే ఒక దేశం, ఎస్వాటిని అనే ఒక దేశం, ఎస్వాటిని, సోమాలియా, అలానే లిబేరియా. సో భారతదేశము ప్లస్ ఈ 4 ఫ్రేమ్వర్క్ని సైన్ చేశాయి. సో ప్లీజ్ రిమెంబర్, ఈ కంట్రీలు గుర్తుపెట్టుకోండి, కంట్రీ స్టేట్మెంట్స్లో డెఫినెట్లీ అడగడానికి అవకాశం ఉంది. నికారగువా, ఎస్వాటిని అనే ఒక దేశము, సోమాలియా, లిబేరియా. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో భారతదేశంలో మనకు టైగర్లు ఎన్ని ఉన్నాయో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 2022 నాటికి 3682. ఎన్ని ఉన్నాయి 2022కి? 3682. మరి పెరిగాయా అంటే పెరిగాయి. 2018లో వచ్చేసి గుర్తుపెట్టుకోండి 2967 ఉన్నాయి. 2018లో ఎన్ని ఉన్నాయి? 2967 పులులు భారతదేశంలో ఉన్నాయి. సో పెరిగాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇయర్ ఎండ్ రివ్యూ ఆఫ్ పిఐబి, మనకు ఎకాలజీ గురించి. సో ఇప్పుడు మనకు ఒక మోడల్ ఎంసీక్యూ, ఒక క్వశ్చన్ జస్ట్ ఆల్రెడీ చెప్పాను. విచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టాక్స్ అబౌట్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ప్యాటర్న్. నేను 10 ఇయర్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్ గురించి చెప్పాను కదా, అక్కడ ఈ సుస్థిరమైన కన్జంప్షన్ ప్యాటర్ను, అలానే సుస్థిరమైన ఉత్పత్తి, సహజ వనరుల పరిరక్షణ గురించి ఏ సుస్థిర అభివృద్ధి లక్ష్యం మాట్లాడుతుందో నేను ఆల్రెడీ చెప్పాను. ఈ గోల్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇదొక క్వశ్చన్ అడిగాను ఆల్రెడీ. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, పర్యావరణ దినోత్సవం గురించి 2025 ఎవరు నిర్వహించబోతా ఉన్నారు, ఆ సంవత్సరం 2025 థీమ్ ఏంటో నేను క్వశ్చన్ అడగడం జరిగింది. సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ విల్ గెట్ టు నో టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ ఫాలోయింగ్ ద సబ్జెక్ట్. సో బీ అలర్ట్. మనం చాలా కవర్ చేసాము. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. మనకు స్టేట్మెంట్స్ అడిగినప్పుడు మనకి ఫ్యాక్ట్స్, డేట్స్, నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన కంట్రీసు గుర్తుపెట్టుకోండి. So this is all about year end review of environment, and that's it. Thank you all.